తీసుకున్నాము, ఎప్పుడెప్పుడు తీసుకున్నాము, ఇలాంటి అంశాలన్నిటి కూడా మరి ఆయన సమర్థంగా ఎదుర్కోవడం కావచ్చు. దాన్ని మరి సింహం సింగిల్గానే వస్తుంది అని చెప్పి నిన్న కవిత మీడియా సమావేశం తర్వాత కేటీఆర్ ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేశారు. సో ఇదే అంశంలో ఈరోజు మార్నింగ్ డిబేట్, ఇక ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు తెలంగాణ జాగృతి మరి నాయకులు శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు, అలాగే ఇక బీఆర్ఎస్ నాయకులు విజయారె క్షత్రియ గారు ఉన్నారు. ముందుగా శ్రీకాంత్ గౌడ్ గారితో మాట్లాడదాం. వాస్తవానికి కవిత సొంత ఎజెండాతో తెలంగాణ జాగృతితో గత 3-4 నెలలుగా కూడా చేస్తున్న కార్యకలాపాలు కావచ్చు, ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు మనం ఎట్లా చూస్తాం? ఆ పార్టీ నాయకులు శ్రీకాంత్ గౌడ్ ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ గౌడ్ గారు. శ్రీకాంత్ గారు గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న, వినపడుతుందా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయారే గారు, మీకు కూడా గుడ్ మార్నింగ్. శ్రీకాంత్ గారు చెప్పండి, కవిత వ్యాఖ్యల వెనుక నిజంగానే మరి దయ్యాలు ఎవరో బయట పెట్టింది, ఆ తర్వాత దీంట్లో మెగా కృష్ణారెడ్డి పాత్ర కూడా ఉందని చెప్పడం కావచ్చు. సో ఒకవైపు బాబా, మరొక వైపు అన్న హరీష్ రావు, సంతోష్ వీళ్ళిద్దరూ మరి మరి ఆమె చెప్పిన దయ్యాలు వీళ్ళు అని చెప్పి చెప్పడం కావచ్చు. తర్వాత ఇప్పుడు ఎలా ఉండబోతుంది? దీంట్లో కవితను సస్పెండ్ చేస్తారా? మరి ఏం జరగబోతుంది? మొత్తానికి ఆమె పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నట్టు మాట్లాడిన మాటలు కావచ్చు. సో తండ్రి మీద అభిమానం ఉండాలి, కాదంటం లేదు. అదే క్రమంలో పార్టీలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అవి బయట పెట్టొద్దు. ఎందుకంటే కేసీఆర్ ఒక 25 సంవత్సరాలు మరి ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటం కావచ్చు, అలాగే ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు చేసిన పరిపాలన కావచ్చు. సో ఇంటి గుట్టును బయట పెట్టడంలో కవిత మరి ఎందుకు ఇంత సాహసం చేస్తోంది? గత కొంతకాలంగా మరి ఒక చర్చ జరుగుతోంది, ఆమె వెనుక ఎవరో ఉన్నారు, ఇక దాంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని కూడా జరుగుతున్న ప్రచారం కావచ్చు. ఎట్లా చూస్తారు శ్రీకాంత్ గౌడ్ గారు? అన్న 99 సంబంధించిన ప్రేక్షకులకు ముందుగా శుభోదయం తెలియజేసుకుంటూ, తెలంగాణ ఉద్యమాభినందనలు తెలంగాణ జాగృతి తరపున తెలియజేసుకుంటూ, తెలంగాణ సమాజానికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నేను చెప్పదలుచుకుంది ఒకటే అన్న, కవిత గారు తన పైన వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి కుట్రలు, తన పైన చేసినటువంటి అనేక రకాలైనటువంటి కుట్రలు అన్నిటి నుండి ఏ రోజు కూడా తను మాట్లాడలేదు. ఇప్పుడు కూడా తన సహనంతోనే ఉన్నది. కానీ ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని స్వరాష్ట్రాన్ని సాధించిండో, స్వరాష్ట్రాన్ని సాధించేసి 10 సంవత్సరాలు ఈ యొక్క తెలంగాణను సుభిక్షంగా పరిపాలించిండో, ఒక మౌనత శిఖరమైనటువంటి కేసీఆర్ గారికి అవినీతి సంబంధించినటువంటి మరకలు అంటిన తర్వాత ఈ పార్టీ ఉంటేంటి లేకపోతే ఏంటి అనేటువంటి భావంతో మాట్లాడాలి తప్పితే పార్టీని ఏదో నిందించాలనేటువంటి ఉద్దేశంతో కవిత గారు మాట్లాడలేదు. ఒకటి. రెండోది, 2006 నుంచి 2014 వరకు కూడా సుమారు 9 సంవత్సరాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ క్షేత్రంలో ప్రజా సమస్యలన్నింటినీ కూడా 1,00,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 1,00,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసేసి సంపన్న వర్గాల యొక్క సమస్యలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకున్న తర్వాత మాకు 2014 సంవత్సరంలో కేసీఆర్ గారు ఆశీర్వదించి నిజామాబాద్ నుంచి మీరు పార్లమెంట్ కు కంటెస్టెడ్ చేయండి అని చెప్పేసి కేసీఆర్ గారు ఆ రోజున ఆదేశిస్తే శ్రీమతి కవిత గారు కంటెస్టెడ్ చేస్తే ఆ రోజున 1,64,000 మెజార్టీతో శ్రీమతి కవిత గెలిచిండు. అంటే 2014లో నేను బాల్కొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నాను. మీకు కొన్ని అంశాలు తెలవాలి. ఏ రోజు నుంచి కవిత గారి పైన కుట్రలు జరుగుతున్నాయి, ఈ పార్టీలో ఇవన్నీ కూడా పండిత ఆ నొప్పులన్నీ కూడా బిగబట్టుకొని మేమంతా కూడా కవిత గారు అంతా కూడా ఎప్పటి నుంచో సహనంతో ఉన్నారు. ఈ ఒక్క రోజు కాదు, సహనంతో చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు కూడా చాలా సహనంతోనే ఉన్నాము. ఏం చెప్పుకోదలుచుకున్నా అంటే, అదే పాల్గొండ కాన్స్టిట్యూన్సీకి నేను ఇన్ఛార్జ్ గా పనిచేసినప్పుడు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి యొక్క పార్లమెంట్ ఎలక్షన్ లో ఎమ్మెల్యేకు మాత్రం కారు గుర్తుకు ఓటేయండి, ఎంపీకి మీ ఇష్టం అనేటువంటి చందంగా ఆ రోజున అక్కడ ఉండబడేటువంటి నాయకులు ఎవరైతే బాల్కొండ నుంచి కంటెస్టెడ్ చేసిందో వాళ్ళు ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు నుంచి కవిత గారి పైన కుట్రలు జరుగుతున్నాయి. అయినా కానీ వీటన్నిటిని కూడా మేము పక్కకు పెట్టేసి మా యొక్క జాగృతి సంబంధించిన శ్రేణులతో బాల్కొండ నియోజకవర్గంలో 5 మండలాలు కూడా 100 మంది పిల్లలను పట్టుకొని పనిచేస్తే ఆయనకు 25,000 మెజార్టీ వస్తే కవిత గారికి 45,000 మెజార్టీ, హైయెస్ట్ మెజార్టీ రావడం జరిగింది. అంటే ఆనాడే కుట్రలు చేసిండు. రెండో వచ్చేసరికల్లా పూర్తిగా కవిత గారిని కనుక నాయకత్వం కనుక ఉన్నట్లయితే వాళ్ళ ఆటలు రాష్ట్రంలో అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే తెర కింద కుట్రలు చేస్తున్నారో వాళ్ళకు అనుసరులుగా ఉండేటువంటి వ్యక్తులు కవిత గారి పైన కుట్రలు చేసి ఓడించినటువంటి మాట వాస్తవం కాదన్నా. ఇలా పైన కుట్రలు జరిగినప్పుడు ఏ రోజున మాట్లాడలేదు కవిత గారు. కానీ కేసీఆర్ గారి పైన 1 మ్యాన్ సంబంధించినటువంటి కమిషన్ ఏదైతే పీసీ గోస్ట్ సంబంధించిన కమిషన్, ఈ కమిషన్ వేసినప్పుడే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఒక అగ్నిగుండం కావాలి, తెలంగాణ రాష్ట్రం బంధుకు పిలుపునియాలి, ఈ రాష్ట్రాన్ని స్వరాష్ట్రాన్ని సాధించినటువంటి శక్తి ఆయన ఒక జాతి పిత. అట్లాంటి వ్యక్తిని ఈ రోజు అవినీతి మరకలు అంటించే విధంగా చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఏం
సంబంధించినటువంటి లైన్ తీసుకుంటది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేసుకుంటా టీవీల ముందు దూరుకొని పేపర్ ప్రజెంటేషన్లు చేస్తే తెలంగాణ సమాజానికి తెలుస్తుందా? ఎవరైతే మన పైన బట్టగాల్చి మీరేస్తున్నారో, ఎవరైతే ఆ మోహన్ శ్రీకరం పైన అవినీతి మరకలు అంటిస్తున్నారో, అవినీతి మరకలు అంటిస్తున్న వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసుకుంటూ కూర్చుంటే కేసీఆర్ గారి పైన వచ్చినటువంటి ఆ యొక్క అబండాలు పోతాయన్న. ఇలా అట్లాంటి వ్యక్తి ఈ వయసులో కేసీఆర్ గారికి అవినీతి మరకలు అంటిస్తున్నది ఎవరు? దానికి సమాధానం చెప్పండి అని చెప్పేసి ఇలా కవిత గారు అడుగుతున్నది తప్పితే ఇంకొక అంశం మేము వేరే మాట్లాడింది కాదు. ఇవాళ తెర వెనుక రాజకీయాలు చేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నప్పుడు కూడా కవిత గారిని వ్యక్తిగతంగా ఏ ఒక్కరోజు తను మాట్లాడలేదు. కేసీఆర్ గారికి అవినీతి మరకలు అంటించిన సందర్భంలో మేము మాట్లాడిన తప్పితే ఇంకో అంశం లేదన్న. ఓకే, శ్రీకాంత్ గారు, ఆమె వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా? దీంట్లో మరి ఖచ్చితంగా ఈసారి మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. సో మొత్తానికి పార్టీ విషయంలో కూడా పార్టీ ఉంటే ఎంత మరి తొక్కలో పార్టీ అని కామెంట్ చేయడం కావచ్చు. సో ఆమె మేము ఆ మాట మాట్లాడతాను కూడా కారణం ఒకటే చెప్పినాం. ఈ రోజు కేసీఆర్ గారు బలమైనటువంటి ఒక నాయకుడు, ఒక మానవత శిఖరం, ఒక హిమాలయ పర్వతం. అట్లాంటి నాయకుని పైన అవినీతి మచ్చలు వచ్చిన తర్వాత ఈ పార్టీ ఏం చేస్తాంది? ఈ పార్టీ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తెర వెనుక ఎవరైతే ఈ అవినీతి కుంభకోణంలో ఉన్నారో, ఎవరైతే ఇంజనీర్లు దొరికిందో, ఆ ఇంజనీర్ల దగ్గర వీళ్ళ సంబంధించిన బినామీ డబ్బులు పెట్టుకున్నారో, అట్లాంటి వ్యక్తులు వాళ్ళు కాపాడుకోవడం కోసం ఈ రోజు కేసీఆర్ గారి పైన సిబిఐ ఎంక్వైరీ వేసేదాకా తెచ్చిందని చెప్పేసి కవిత గారు అంటున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీని కొత్తగా, బీఆర్ఎస్ పార్టీ ఒక అపురూపమైనటువంటి పార్టీ, ఇది ఒక అద్భుతమైనటువంటి పార్టీ అని చెప్పేసి కేసీఆర్ గారిని ఎదుర్కోలేక చేవలేనటువంటి వ్యక్తులు ఎవరైతే జాతీయ పార్టీలో ఉండబడిన వ్యక్తులు ఆ రోజున కవిత గారిని ఎంపీ ఎలక్షన్ లో లబ్ధి పొందడం కోసం ఆ రోజున 5.5 నెలలు ఎట్లాంటి ఆధారాలు లేనటువంటి కేసులు కవిత గారిని జైల్లో పెడితే కూడా, టీఆర్ జైల్లో పెడితే కూడా ఆ సంబంధించినటువంటి కష్టాలను కూడా దిగమింగుకొని, ఆ ఓదార్పును కూడా ఎవరు కూడా పార్టీ ఇచ్చినా ఇవ్వకున్నా కానీ వాటన్నిటి దిగమింగుకొని మేము పార్టీకి సపోర్ట్ ఉన్నాం. ఇది ఒక అపురూపమైన పార్టీ. ఈ పార్టీ పోతే దొరకదు. ఈ పార్టీని విలీనం అనేటువంటి ప్రక్రియలు కూడా మీరు తీసుకొస్తా ఉన్నారు. ఇవి కరెక్ట్ కావని చెప్పేసి ఆ రోజున కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా కేసీఆర్ గారికి కూడా విన్నవించి ఇది ఉండాలని డాడీ అని చెప్పినటువంటి మొదటి వ్యక్తి, పార్టీని కాపాడుకున్నటువంటి వ్యక్తి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. మరి ఈ రోజున మేము పార్టీని తొక్కల పాట అనేటువంటి మాట ఎందుకు మాట్లాడినాం? ఈ పార్టీని నిర్మించినటువంటి కేసీఆర్ గారి ఉనికిని, తన అస్తిత్వాన్ని, తన సంబంధించిన గౌరవానికి భంగం కలిగించే విధంగా ఇలా సిబిఐ సంబంధించినటువంటి ఎంక్వైరీ చేసేదాకా వచ్చినప్పుడు పార్టీ ఆయన ప్రొటెక్ట్ చేయకుండా ఏం చేస్తాంది? పక్కకుండా మాటలు ఇస్తానో మంచిలు ఇస్తానో కాదన్నా, ఆ మౌనత శిఖరాన్ని కాపాడాలి కదా. ఇలా తెలంగాణ సమాజానికి ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి సంతోషాలు చేసింది ఏంటన్నా? ఓకే శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఏం చేస్తారు? ఆమె మాట్లాడితే ఈ రోజు ఎవరైతే ఆర్మూర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైతే పార్టీకి ద్రోహం చేస్తూ నిజామాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ లో కవిత గారు ఓటమికి కారణమైల్లో వాళ్ళకి యాక్సెస్ డైరెక్ట్ ఇస్తారు. అట్లాంటి యాక్సెస్ ఇస్తూ ప్రజలకు యాక్సెస్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. వీటన్నిటిని శ్రీకాంత్ గారు, హరీష్ రావు అంటే నిజంగానే టీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఒక ట్రబుల్ షూటర్